చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో దాష్టికాలు చేసి దారుణమైన పరిపాలన చేసి విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ కింద ఇవ్వాల్సిన బకాయిలు 4,270 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి తను ఓడిపోయిన తర్వాత జనవరి నుంచి 3 సార్లు ఫీజు పోరని చెప్పి పేపర్లో ప్రకటనలు ఇచ్చుకుని పోస్టులు వేసుకుని ఆఖరికి తన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున యువత పోరు అంటూ మొదలుపెట్టాడు. యువత పోరు పేరు ఆ యువత అధ్యక్షుడు అనమాట. ఇప్పుడు ఫోటో చూపిస్తాను మీకు. అంతా యువతే. మీరే చెప్పాలి కామెంట్లో వీళ్ళలో ఎంతమంది యువత ఉన్నారు, ఎంతమంది ముసలాళ్ళు ఉన్నారు, ఆ యువతకు ఎవరు నాయకత్వం వహిస్తున్నారు. అంబటి రాంబాబు గారు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, ఈయన యువకుడంట. వీళ్ళంతా యువకులు, వీళ్ళే యువత పోరు చేస్తున్నారు. కొన్ని వెనకాలన్నా చూడండి, ఎక్కడన్నా మచ్చుకి ఒక్కడన్నా యువకుడు కనబడితే మనం ఈ చేయటంలో తప్పు ఉంది. ఒక్కడున్నారో చూడండి. యువత పోరు అంటూ ముసలాళ్ళందరూ ప్లే కార్డులు పట్టుకుని బయలుదేరారు. ఏంటది? నిరుద్యోగ వృత్తి అంతా భ్రాంతి, ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి, ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని చెప్పి అంబటి రాంబాబు గారు ప్లే కార్డు పట్టుకుని సిగ్గు లేకుండా రోడ్డు మీద ఎక్కటం. ఆయన వెనకాల ఇంతమంది యువత, అందరికి సుమారుగా 50 నుంచి 60-65 ఏళ్ళ మధ్యలో వయసు ఉంటుంది. వీళ్ళంతా యువకులంట. వీళ్ళు రోడ్డు మీదకి రావటం, ప్రజలు చీ కొట్టడం అన్నీ జరిగిపోయినాయి. నిన్న నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఫీజు రీఎంబర్స్ బకాయిలు పెట్టి వాళ్ళకందరికీ డబ్బులు ఎగ్గొట్టి పారిపోయి సిగ్గు శరం లేకుండా ఇవాళ యువత పోరని చెప్పి ముసలి బ్యాచ్ని వేసుకుని రోడ్డు మీదకి వచ్చారంటే ఎంతకంటే సిగ్గుమాలిన నీతిమాలిన చర్య ఇంకోటి ఉంటుందా? ప్రజలు చీకొట్టినా వీళ్ళ మార్పు రాట్లా, తరిమి కొట్టినా మార్పు రాట్లా. ఏం సాధించారు నిన్న? ఇదొక ఫోటో. ఇక్కడ కనిపించే 20 మందిలో ఒక్కడ యువకుడు లేడు. పోనీ ఇక్కడ చూద్దామా? లేరు, అందరూ వాళ్ళే. ఇక్కడ ఇంకోటి ఉంది, ఇక్కడ పోస్టర్. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువత పోరు, యువత నిరుద్యోగుల పక్షాన నిలబడతాం, పోరాడతాం. చూడండి, ఒకళ్ళు కనిపిస్తున్నారు ఎక్కడ యువత. ఇక్కడ ఒక పిల్లాడు ఉన్నాడు, 35 ఏళ్ళు ఉంటాయేమో బహుశా. అతను చదువుకున్నట్టు కూడా ఏం లేదు, 10th డిగ్రీ ఇంటర్మీడియట్ అయిపోయి ఉంటుంది. సిగ్గుతో తలదించుకున్నాడు. ఎక్కడ ఫోటోలో పడతామేమో ఈ ముసలాళ్ళ పక్కన ఉంటే అందరూ నవ్వుతారనే ఉద్దేశంతో సిగ్గుతో తలదించుకున్నాడు ఆ పిల్లాడు. వీళ్ళంతా అదే బాబాయిల బ్యాచే. వీళ్ళు అంతే, ఇక్కడ కూడా అంతే, అందరూ బాబాయిలే, బాబాయిలు తాతలు. వీళ్ళు యువత పోరు. ఇప్పుడు ఈ పోస్టర్లో ఈ ఫోటోలు చూపించి, లేదంటే ఇప్పుడు మనం చేసిన వీడియో చూపించి అంబటి రాంబాబు గారిని అడగాలి. రాంబాబు గారు, మీ వయసు ఎంత? మీ వెనకాల ఉన్న వయసులు ఎంత? ఇది యువత పోరు అంటారా? లేదు తినదరక్క దోచుకుంటా ఆదాయం కోల్పోయే మార్గాలు లేక చేస్తున్న ముసలి పోరు అంటారా? అంటే మొన్నటిదాకా దోచుకుంది మీకు చాలలేదు, ఇంకా దోచుకుందామని ప్లే కార్డు పెట్టుకుని బయలుదేరేశారు రోడ్డు మీదకి. అది సిగ్గుశరం లేకుండా. ఈ పోరులో మీరు సాధించింది ఏంటి? మీరు ఎందుకు ప్రజలు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతున్నారు? మీరు 4,271 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి పారిపోయి ఇవాళ ఇక్కడ రావటానికి, ఇలా రావడానికి ప్లే కార్డులు పట్టుకుంటానికి సిగ్గు లేదా మీకు అని నిన్న మిమ్మల్ని నిలదీశారా లేదా? ఆ ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్పారు? అక్కడ స్థానికంగా అంబటి రాంబాబుని వీళ్ళని నిలదీస్తే వీళ్ళు ప్లే కార్డులు పక్కన పెట్టేసి, కాదు ఇవాళ మాది ఆవిర్భావ దినోత్సవం, దానికి వెళతా అంటే ఈ ప్లే కార్డులు మా చేతిలో పెట్టారు, ఈ పట్టుకుని అక్కడ రమ్మన్నారని చెప్పి నాటకాలు ఆడారు వీళ్ళంతా. వీళ్ళు ఏ స్థాయికి దిగజారిపోయారంటే, వీళ్ళ ఆవిర్భావ దినోత్సవ సభకి జనాలు రావట్లేదని, జెండాలు పట్టుకోవట్లేదని, కార్యకర్తలు గాయపోయారని, నాయకులు ముఖం చాటేశారని వీళ్ళందరినీ పోగేసుకుని యువత పోరుతో అన్నా అంటే యువకులు బయటకు వస్తారేమో షోప్ చేద్దాం అంటున్నారు. ఎవ్వరు రాలా. ఆఖరికి ఈ అంకుల్స్, ఈ బాబాయిలు, ఈ తాతలు వీళ్ళ చేతిలో ప్లే కార్డులు. వీళ్ళని నమ్ముతారా ప్రజలు? రాంబాబు గారు కనపడితే నిలదీయండి. యువత పోరు పేరుతో నువ్వెందుకు మమ్మల్ని మోసం చేసావో నిలదీయండి. మా ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు ఎందుకు ఎగ్గొట్టావో నిలదీయండి. చిక్కీ డబ్బులు ఎందుకు ఎగ్గొట్టావో నిలదీయండి. కోడిగుడ్డు డబ్బులు ఎందుకు ఎగ్గొట్టావో నిలదీయండి. గత 5 ఏళ్ల తన పాలనలో ఎన్నిసార్లు బటన్ నొక్కాడు? ఎంతమందికి లబ్ధి చేకూరింది, ఎంతమందికి చేకూరలేదు? డ్రాప్ అవుట్స్ ఎందుకు పెరిగినాయి? 12 లక్షల మంది విద్యార్థులు ఎందుకు డ్రాప్ అవుట్స్ అయ్యారు? నిలదీయండి. చొక్కా పట్టుకుని రోడ్డు మీద లాక్కొచ్చి నిలదీయండి. లేదంటే వీళ్ళలో మార్పు రాదు. ఈ వీళ్ళ సిగ్గుమాలిన వేషాలు చూడలేక మనకు తలనొప్పి వస్తుంది. మీరు తరిమి కొడితేనే వీళ్ళలో మార్పు వస్తుంది, లేదంటే రాదు. ఈ దొంగ పోర్లు, దొంగ దీక్షలు చేస్తూనే ఉంటారు వీళ్ళు, అబద్ధాలు చెప్తానే ఉంటారు. చేసింది లేకపోగా చేసేవాళ్ళని నిరుత్సాహపరుస్తూ, వాళ్ళకి అడ్డం పడుతూ ఇంత రోడ్డు మీద పడతారు వీళ్ళు. కూటమి ప్రభుత్వం వచ్చినాక రోడ్లు చాలా బాగున్నాయి, నడవటానికి ఇబ్బంది లేదు. అంతకుముందు జగన్ రెడ్డి ప్రభుత్వంలో అయితే గుంతల రోడ్లు కాబట్టి ఎక్కడ పడతారో కూడా తెలియదు వీళ్ళకి. పడతామని భయంతో రోడ్డు ఎక్కలే ఎవడు. ఇప్పుడు ఇట్లా వస్తున్నారు. ప్రజలు తిరగబడాలి, నిలదీయాలి, వీళ్ళ మార్పు తీసుకురావాలి. లేదంటే భవిష్యత్తు చాలా ఇబ్బందిగా ఉంటుంది. పని చేసేవాడికి కంట్లో నలుసులా తయారవుతారు వీళ్ళు. పని చేయనవరు, చేసేవాడు చిరాకు పుట్టిస్తూ ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని యువత పోరు, రైతు భరోసా, గుడ్డు ఇవన్నీ నాటకాలు వెళ్ళాయి.
వీళ్ళు చేసేది తప్పుడు ప్రచారాలు నమ్మబాకండి. తిరగబడండి, తరిమి తరిమి కొట్టండి. రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం. అద్భుతంగా తయారవుతుంది ఆంధ్రప్రదేశ్. శని విరగడైపోయింది అనుకోండి, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయన రాష్ట్రాన్ని అద్భుతంగా తయారు చేస్తాడు. ఆయనకి సహకారాన్ని అందించండి. వీళ్ళ మాటలు పట్టించుకోబోకండి, రోడ్డు మీద కూడా రానివ్వకండి వీళ్ళని.